హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ ఇష్యూ ఎన్నికల సంఘం యొక్క కమిషనర్ అరుణ్ గోయల్ అని చెప్పేసి రాజీనామా చేయడం జరిగింది. సో రాజీనామాను రాష్ట్రపతి గారు ఆమోదించారు కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో ఎలక్షన్ కమిషనర్స్ ఎలా రాజీనామా చేస్తారు, ఎవరు నియామకం చేస్తారు, జీతభత్యాలు ఎలా ఉంటాయి, తొలగింపు ఎలా ఉంటుంది, సో ఇన్ఫ్యాక్ట్ ఇదంతా మనం డిస్కస్ చేయాలి. కరెంట్ ఇష్యూ కిందికి వస్తుంది, కరెంట్ పాలిటీ కిందికి వస్తుంది. సో మనం ఫస్ట్ చూస్తే అసలు రాజ్యాంగంలో ఏమున్నది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కోసం అని చెప్పేసి చూస్తే 324 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఆర్టికల్ ఉంటుంది. సో ఈ ఆర్టికల్ ప్రకారము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ నియామకం అనేది సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఎట్లా చేస్తారు అంటే పార్లమెంటు చట్టము చేసిన మేరకు చేస్తారని చెప్పేసి 324 సబ్ క్లాస్ 2 పేర్కొంటుంది. సో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకము రాష్ట్రపతి చేస్తారు పార్లమెంటు చట్టము చేసిన మేరకు అని చెప్పేసి. సో బట్ మన పార్లమెంటు చట్టము చేయలేదు కాబట్టి ఇక్కడ రాజ్యాంగము సైలెన్స్గా ఉంది నియామకం విషయంలో. రాష్ట్రపతి చేస్తారని మాత్రమే ఉంటుంది కానీ సో ఏ విధంగా చేస్తారని చెప్పేసి మనకు రాజ్యాంగం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఇటీవల చూస్తే మనకి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది పార్లమెంటు చట్టము చేయలేదు కాబట్టి శూన్యత ఉంది కాబట్టి సో శూన్యత ఉండద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వెరీ ఫేమస్ కేసు అనూప్ బనర్వాల్ కేసు అని చెప్పేసి ఉంటుంది. సో అనూప్ బనర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కేసు పేరు. సో ఈ కేసు ప్రకారం చూస్తే పార్లమెంటు చట్టము చేసేంత వరకు ఈ తీర్పు అమల్లో ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ తీర్పు ప్రకారం చూస్తే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఇతర ఎన్నికల కమిషనర్స్ని ఒక కొలీజియం ఎన్నుకుంటుంది. సో కొలీజియంలో సభ్యులు ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, ప్లస్ లోక్సభలో అపోజిషన్ లీడర్ అని చెప్పేసి ఈ ముగ్గురు సభ్యుల కమిటీ ఎన్నుకుంటారని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్తుంది. తర్వాత ఈ తీర్పుని అధిగమిస్తూ పార్లమెంటు కొత్త చట్టం చేయడం జరిగింది. వెరీ ఫేమస్ చట్టము ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అదర్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంటు. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంతవరకు మనకు చట్టం లేదు కాబట్టి సో అపాయింట్మెంటు. నెక్స్ట్ చూస్తే కండిషన్ ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ చూస్తే టెర్ము. ఈ చట్టం పేరేంటి అంటే సో టెర్ము 2023 అని చెప్పేసి ఉంటుంది. నేను ఈ చట్టం యొక్క ఒరిజినల్ డాక్యుమెంటు మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను క్లాస్ అయిపోయిన తర్వాత, నోట్స్ రాయలేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ కండిషన్ ఆఫ్ సర్వీస్ టర్మ్ అని చెప్పేసి చట్టం పేర్కొంటుంది. 23rd మనకి ఇది చట్టం చేయడం జరిగింది. డిసెంబర్ లాస్ట్ వీక్లో రాష్ట్రపతి గారు దీన్ని ఆమోదిస్తారు. రైట్, చట్టం ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ అనేది ఎలా ఉంటుంది. సో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, చట్టము చేసి దీన్ని మనము రూపొందించుకున్నాము. ఫస్ట్ సెర్చ్ కమిటీ ఉంటుందండి. సో సెర్చ్ కమిటీ అని చెప్పేసి ఈ సెర్చ్ కమిటీకి హెడ్ ఎవరు అంటే యాజ్ పర్ బిల్లు ప్రకారము క్యాబినెట్ సెక్రటరీ. సో మన తర్వాత ఇన్ఫ్యాక్ట్ లోక్సభలో రాజ్యసభలో ఆమోదం అనంతరం మనకి చిన్న మార్పులు చేస్తారు. సో చట్టం రూపంలోకి వచ్చేసరికి మనకు ఇన్ఫ్యాక్ట్ సెర్చ్ కమిటీ యొక్క హెడ్గా మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అనేది ఉన్నది. సో లా అండ్ జస్టిస్ మనకి సో ప్రాథమిక బిల్లు అనేది చట్టం అనేది వేరువేరుగా ఉన్నది. సో ఇక్కడ చూస్తే మనకు సెర్చ్ కమిటీ యొక్క హెడ్గా లా అండ్ జస్టిస్ అని చెప్పేసి చూసుకోవాలి. బిల్లు లోపల మనకి చూస్తే క్యాబినెట్ సెక్రటరీ అని చెప్పేసి ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూస్తే ఈ సెర్చ్ కమిటీలో ఇంకా 2 మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళు గవర్నమెంట్ సెక్రటరీకి తగ్గకుండా ఆ స్థాయి హోదా కలవారే ఉండాలని చెప్పేసి చట్టం పేర్కొంటుంది. సో సెర్చ్ కమిటీ లా మినిస్టర్ హెడ్గా ఉంటే ఇంకొక 2 సభ్యులుగా ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్ సెక్రటరీ యొక్క హోదాకి తగ్గకుండా ఉండాలని చెప్పేసి చట్టం పేర్కొంటుంది. వీళ్ళు ఒక 5 నేమ్స్ని ఒక 5 పేర్లని సజెస్ట్ చేస్తారు సెలక్షన్ కమిటీకి. సో సెలక్షన్ కమిటీకి ఒక 5 పేర్లు సజెస్ట్ చేస్తారు. సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారు మనకంటే సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటాడు హెడ్గా, దాంతోపాటు లోక్సభలో అపోజిషన్ లీడర్ ఉంటాడు. సో దాంతోపాటు మనకి సుప్రీంకోర్టు ఏమన్నది అనూప్ బనర్వాల్ కేసులో సీజే అని చెప్పేసి చెప్పింది కదా, సీజే కాకుండా క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పేసి చేంజ్ చేస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సెలక్షన్ కమిటీలో
ఖాళీలు ఉన్నంత మాత్రాన నిర్ణయాలు చెల్లకుండా పోవని చెప్పేసి చట్టం పేర్కొంటుంది. అంటే ఖాళీలు ఉన్నాక కూడా మనము డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఇంకేమంటుందంటే ఈ 5 నేమ్స్ ఉన్నాయి కదా, సెర్చ్ కమిటీ సజెస్ట్ చేసినాక సెలక్షన్ కమిటీ అవే 5 పేర్లు తీసుకున్న అవసరం లేదు, కట్టుబడి ఉండని అవసరం లేదు, వేరే పేరు సజెస్ట్ చేస్తే చేయవచ్చు. సెలక్షన్ కమిటీ యొక్క సిఫార్సుని రాష్ట్రపతి గారు కంపల్సరీ ఆమోదించాల్సిందే. సో మనకి ఫైనల్లీ ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేస్తారు యాజ్ పర్ సెలక్షన్ కమిటీ యొక్క సిఫార్సు మేరకు అని చెప్పేసి చూసుకోవాలి. సెలక్షన్ కమిటీకి సెర్చ్ కమిటీ 5 నేమ్స్ సజెస్ట్ చేస్తుంది. సెర్చ్ కమిటీ యొక్క హెడ్ క్యాబినెట్ సెక్రటరీ కాదు. సో యాజ్ పర్ యాక్ట్ ప్రకారం చూస్తే మనకు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అని చెప్పేసి ఉన్నాడు. సెలక్షన్ కమిటీకి హెడ్గా పిఎం మనకి పనిచేస్తూ ఉన్నాడు. ఇది అపాయింట్మెంట్ విషయంలో మనకి క్లారిటీ అండి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, సెర్చ్ కమిటీ యొక్క సజెస్ట్ చేసిన నేమ్స్ని సెలక్షన్ కమిటీ ఆమోదించిన అవసరం లేదు. సెలక్షన్ కమిటీలో ఖాళీలు ఉన్నంత మాత్రాన నిర్ణయాలు చెల్లకుండా పోవని చెప్పేసి చట్టం చెప్తుంది. నెక్స్ట్ చూస్తే సో కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఏముంటుంది మనకంటే సో జీతం చూస్తే మనకు స్టార్టింగ్ బిల్లు లోపల ఏముంటుందంటే క్యాబినెట్ సెక్రటరీకి ఈక్వల్ బిల్ అని చెప్పేసి ఉంటుంది, ఈక్వల్ సాలరీ అని చెప్పేసి ఉంటుంది. బట్ చట్ట రూపంలో మనకు వచ్చినప్పుడు ఏమైంది అంటే సుప్రీంకోర్టు జడ్జి సాలరీ ఇస్తున్నాం మనము, తొలగింపు కూడా సేమ్ యాస్టీస్గా సుప్రీంకోర్టు జడ్జి మాదిరిగానే ఉంటుంది. ఎవరి సిఈసి తొలగింపు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క తొలగింపు అనేది సుప్రీంకోర్టు జడ్జి మాదిరిగానే మనకు ఉంటుంది. అయితే ఇతర ఎలక్షన్ కమిషనర్ తొలగింపు అనేది సిఈసి సిఫార్సు చేస్తే మాత్రమే రాష్ట్రపతి గారు తొలగిస్తారు. దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు అనేది అనూప్ బన్వరాల్ కేసు విషయంలో సిఈసికి అదర్ ఈసీకి సేమ్ ఈక్వల్ రిమూవల్ని కల్పించింది. చట్టం మాత్రం మనకు సిఈసికి వేరే ఉంది, ఎలక్షన్ కమిషనర్కి వేరే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సిఈసి తొలగింపు సుప్రీంకోర్టు జడ్జిలాగా ఉంటే అదర్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపు అనేది సిఈసి సిఫార్సు చేస్తే రాష్ట్రపతి గారు తొలగించవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీళ్ళు రీఅపాయింట్మెంట్ చేసే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. నెక్స్ట్ సో రాజీనామాని రాష్ట్రపతి గారికి వీళ్ళు సమర్పణ చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో రాష్ట్రపతి ఆమోదిస్తే వెంటనే అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ మన టర్మ్ అని చెప్పిస్తుంది కదా, సో 6 years పదవీ కాలము లేదా 65 year ఏజ్ వచ్చేంత వరకు ఏది ముందైతే అది అమల్లోకి వస్తుంది. అయితే ఒకవేళ ఎలక్షన్ కమిషనరు సిఈసిగా కనుక అపాయింట్మెంట్ పొందితే ఈ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ సిఈసి పదవీ కాలం మొత్తం కలుపుకొని 6 yearsకి మించొద్దు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తము సో ఎలక్షన్ కమిషనర్గా మనకు ఒక 4 years పనిచేసింది అనుకోండి, ఇతను సిఈసిగా వస్తే గిట్ట కేవలం 2 ఏళ్ళు మాత్రమే పనిచేసే అవకాశం చట్టం కల్పిస్తుంది. ఇది మనకు క్లియర్ అండి. సో ద సిఈసి అండ్ అదర్ ఈసీ అపాయింట్మెంట్ కండిషన్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ యాక్ట్ అని చెప్పేసి ఇందులో అపాయింట్మెంట్ గురించి పేర్కొన్నారు, కండిషన్ ఆఫ్ సర్వీస్ ఉన్నది, టర్మ్స్ అని చెప్పేసి ఉంది.